హాయ్ అండి, నేను మీ డాక్టర్ వై సతీష్ రెడ్డి. ఈరోజు జీఈఆర్డి అంటే గ్యాస్ట్రైటిస్లో ఒక పార్ట్. జీఈఆర్డి అంటే గ్యాస్ట్రిక్ ఈసోఫేజల్ రిఫ్లక్సివ్ డిసీజ్. అంటే మనం తిన్న ఫుడ్ పైప్ ద్వారా లోపలికి వెళ్ళి స్టమక్లోకి వెళ్ళి కిందకి వెళ్తుంది. ఈ యొక్క ఫుడ్ కంటెంట్ను కంట్రోల్ చేయడానికి ఛాతి భాగానికి పొట్ట భాగానికి మధ్యలో ఒక స్పింక్టర్, అంటే మన వాల్వ్ లాగా లోవర్ ఈసోఫేజల్ స్పింక్టర్ అంటాం, అలాంటిది పైనుంచి ఇలా ఫుడ్ కిందికి వెళ్ళంగానే ఇట్ విల్ హోల్డ్, అంటే పట్టుకొని ఫుడ్ వెనక్కి రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ స్పింక్టర్ డిస్టర్బెన్సెస్ వల్ల మనం తినే ఫుడ్ కంటెంట్ కానీ బైల్ కంటెంట్ కానీ ఉత్పత్తి చెందే యాసిడ్ కంటెంట్ కానీ వెనక్కి రావడం వల్ల జీఆర్డి రిఫ్లక్సివ్ డిసీజెస్ మోస్ట్ కామన్గా ఈ టైంలో యంగర్ ఏజ్ నుంచి ఓల్డర్ ఏజ్ వరకు చాలామందిలో చూస్తున్నాం. ఈ రిఫ్లక్సివ్ డిసీజ్ ఎక్కువ శాతం ఒబేసిటీ అంటే లావుగా ఉన్న వాళ్ళల్లో, అలానే ఫిమేల్స్లో ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోనల్ మార్పుల వల్ల, అండ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో అబ్డామిన్ పుష్ అంటే ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల రిఫ్లక్స్ అవ్వడం ఒకటిను, అండ్ హై ఫ్యాటీ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఫ్రీక్వెంట్గా తీసుకునే వాళ్ళకి రెస్పెక్టివ్ ఆఫ్ వెయిట్ అండ్ ఏజ్, వీళ్ళల్లో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. ఫ్రీక్వెంట్గా ఫాస్ట్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిటాట్స్ అండ్ స్ట్రెస్ కండిషన్స్లో అండ్ సమ్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల కూడా ఈ స్పింక్టర్ టోన్ ఆల్టర్ అయ్యి రిఫ్లక్సివ్ డిసీజెస్ రావచ్చు. సాధారణంగా ఈ రిఫ్లక్సివ్ డిసీజ్ అంటే ఎలాంటి కంప్లైంట్స్తో ప్రజెంట్ అవుతుంటారు మా దగ్గరికి అంటే, అప్పర్ అబ్డామిన్ అంటే పైన పొట్ట భాగంలో కానీ చెస్ట్లో కానీ తిన్న వెంటనే బర్నింగ్ సెన్సేషన్, లేదంటే కడుపు ఉబ్బరం అండ్ పుల్లతేంపులు రావడం, లేదా తిన్న ఫుడ్ వెనక్కి వస్తున్నట్టు తెలియడం, ఇంకా సివియరిటీ ఆఫ్ డిసీజ్ పెరిగే వాళ్ళల్లో పడుకోగానే చెస్ట్ డిస్కంఫర్ట్ రావడం, మంట రావడం, అండ్ ఈ కంటెంట్స్ రిఫ్లెక్ట్ అయ్యి కొంతమంది ఆస్తమాతో ప్రజెంట్ అవ్వడం, ఫ్రీక్వెంట్ కాఫ్తో ప్రజెంట్ అవ్వడం కామన్గా చూస్తూ ఉంటాం. అయితే వీటిలో 70-80% పీపుల్కి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ అండ్ ప్రాపర్ ఓరల్ మెడికేషన్ అంటే ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. ఆ మిగతా వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్న, లాంగ్ స్టాండింగ్గా ఉన్న వాళ్ళు ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రైమరీ టెస్ట్ లాగా అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటాము. దాని ద్వారా స్పింక్టర్ టోన్ అండ్ రిఫ్లక్సివ్ డిసీజెస్ వల్ల అల్సర్స్ కానీ చిన్న చిన్న పుండ్లు కానీ ఇలాంటివి తెలుసుకోవచ్చు. ఇంకా సివియరిటీ ఉన్న వాళ్ళకి మానోమెట్రీ టెస్ట్ కానీ పిహెచ్ మానిటరింగ్స్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే చాలామంది జీఆర్డీకి ఎక్కువ రోజుల నుంచి మందులు వాడుతున్నాము, తగ్గట్లేదు అని కంప్లైంట్స్తో ప్రజెంట్ అవుతుంటారు. డాక్టర్స్ని మాత్రం చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ 50% మెడికేషన్స్తో ఉంటే ఇంకో 50% మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రైమరీ థింగ్, మీ వెయిట్ కంట్రోల్లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ వెయిట్, అండ్ మీరు స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. హై షుగర్ ఫుడ్, హై కెఫిన్ ప్రోడక్ట్స్ అంటే వీటన్నిటి వల్ల ఆ స్పింక్టర్ టోన్ వీక్ అయ్యి రిఫ్లక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వీటితో పాటు ఓరల్ మెడికేషన్స్, పీపీఐ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం, యాసిడ్ సెక్రెషన్ తగ్గించేవి అండ్ యాంటీ రిఫ్లక్సివ్ ట్యాబ్లెట్స్, వీటి ద్వారా ట్రై చేస్తూ అండ్ స్లీపింగ్ పోస్చర్ తిన్న వెంటనే పడుకోవడం కూడా అవాయిడ్ చేయాలి. 1.5 hour బ్రేక్ తీసుకోవాలి. స్లీపింగ్ పోస్చర్ కూడా అంటే హెడ్ అండ్ పార్ట్ ఆఫ్ బెడ్ 30 degrees ఎలివేట్ అయ్యేలాగా చూసుకోవాలి. పిల్లో కాకుండా బెడ్ అంతా హైట్ వచ్చేలాగా చూసుకోవాలి. ఓరల్ ట్యాబ్లెట్స్ వాడాలి. ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఫ్రీక్వెంట్గా వాటర్ ఏమైనా సిప్ చేస్తూ ఉండాలి అసిడిక్ సెక్రెషన్స్ కిందికి వెళ్ళడానికి. ఇలాంటివి ట్రై చేస్తూ కూడా తగ్గలేదు అంటే నెక్స్ట్ యూ హ్యావ్ లేటెస్ట్ ఎండోస్కోపిక్ ద్వారా అప్రోచెస్ ఉన్నాయి. ఇవి కాకుండా అండ్ ట్రెడిషనల్ ఓల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అంటే పక్కాగా హైటల్ హెర్నియాస్ అండ్ ఈ రిఫ్లక్సివ్ డిసీజ్ సివియరిటీని బట్టి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఫండోప్లైకేషన్ అంటాం. లైక్ మనము ఈసోఫేగస్ చుట్టూ స్టమక్ క్రియేట్ చేసి ఒక ర్యాప్ లాగా అంటే ఆర్టిఫిషియల్ ర్యాప్, ఒక కుషన్ లాగా తయారు చేసి, ఆర్టిఫిషియల్ స్పింక్టర్ లాగా తయారు చేసి ఫుడ్ కంటెంట్స్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం వల్ల చాలామందికి సిమ్టమ్స్ రిలీవ్ అవుతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఏ టాపిక్ మీద అయినా కానీ సర్జికల్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ ఆర్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ.